సేల్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదీనాగూడలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జనసేన పార్టీ షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాధవారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింస, నిస్వార్థ సేవల మార్గదర్శి అని మాధవారెడ్డి కొనియాడారు. స్ఫూర్తిదాయక మాటలు, చేతల ద్వారా కాలం మీద చెరగని ముద్ర వేసి అహింస మార్గంలో ప్రపంచాన్ని ప్రేరేపించారన్నారు. అనగారిన, సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్ముడు అవిశ్రాంత కృషి చేశారని గుర్తు చేశారు. సందర్భంగా జనసేన పార్టీ షేర్లింగంపల్లి నుంచి మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మన షేర్లింగంపల్లిలో కూడా ఒక గాంధీ ఉన్నాడు. ఆ గాంధీ ఏంటి అంటే మహాత్మా గాంధీ గారికి అహింస, సత్యం ఊతపదాలు అయితే ఈ గాంధీ గారికి దోపిడీలు, బెదిరింపులు, కబ్జాలని ఊతపదాలుగా మారినాయి. ఈ గాంధీ గారికి గత వారం కూడా నేను వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మంజిరా పైప్ లైన్ రోడ్ని రిపేర్ చేయించమని అడిగినాం. కొత్త రోడ్డు కాదు, కనీసానికి రిపేర్ చేయించమన్నాం అని రిపేర్ చేయించడంలో విఫలమైండు. మేము లాస్ట్ వారం చెప్పినట్టే శనివారం రోజు ఖచ్చితంగా ఈ మహాత్మా గాంధీకి విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి గాంధీ గారి క్యాంపు కార్యాలయం ఖచ్చితంగా ముట్టడిస్తాం. మీరు ఇప్పటికైనా ఇంకా 4 రోజుల సమయం ఉంది. మీరు మంజిరా పైప్ లైన్ రోడ్డుని ఖచ్చితంగా రిపేర్ చేయించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.